అనుకున్నావు. వర్మకు పక్కన పెడితే రేపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గాని ఎవరైనా గెలిచి చూపిమన్నావు. వర్మ అనే ఉంటేనే రేపు గెలిచేదానికి ఎవరైనా కూడా. వర్మ ఎందుకంటే మేము ఎందుకు మాట్లాడతామంటే రేపు కూటమి ప్రభుత్వంలో కూడా చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ అనుసరించి తొక్కుతానాడు చంద్రబాబు గారు. ఎందుకంటే బయటికి రానియడం లే. ప్రభుత్వానికి ఫస్ట్ నుంచి పార్టీకి పనిచేసిన వానికి ముందు పెట్టాలి. ఎమ్మెల్సీ ఇచ్చినావా, ఏమన్నా పోస్ట్ ఇచ్చినావా, వర్మకి ఏమి ఇలా. కానీ ఈ రోజు అన్యాయం జరిగిందంటే వర్మకే కాదు, ఏపీకి కాదు, అందరికి నష్టమే. కూటమిలో రేపు వెనకంగా ఎంతమంది ఉండరో బయట పెడతా వస్తాను అనిగి అనుసరించి తొక్కుతా వస్తున్నారు చంద్రబాబు గాని, వాళ్ళ మనుషులు గాని, లోకేష్ గాని, ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ముగ్గురు పొత్తుకుపోయి వాళ్ళు ముగ్గురు ఎక్కడైనా టీడీపీ నష్టపోయిన ఇబ్బందిలే. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కావాలా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కావాలా. ఈ 15 ఏళ్ళు బంధం ఇట్నే ఉండదు, ఏముండదు. 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచి భయపడుతున్నారా మీరు కూడా? ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి ఉంటే ఏంటి వైసీపీ భయపడుతుందా మేడం? రాజేశ్వర రెడ్డి గారు ఓకే సరే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం. యా రాజేశ్వర రెడ్డి గారు, రాజేశ్వర రెడ్డి గారు వినిపిస్తుందా ప్లీజ్? ఎస్ ఒక్క నిమిషం రాజేశ్వర రెడ్డి గారు. ఒక న్యాయం చేయండి వర్మకు అని చెప్తాను, ఏ పార్టీ అయినా కూడా. ఓకే అది వాళ్ళ పార్టీ, వాళ్ళు న్యాయం అన్యాయం వాళ్ళు చేస్తారు. ఓకే 15 సంవత్సరాలు కలిసి ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నాడు. సో చంద్రబాబు నాయుడు వాళ్ళు కలిసి ఉంటారు. ఏంటి మీ పార్టీ కూడా భయం వేస్తుందా ఏంటి? వాళ్ళు ఇద్దరు ఏమైనా కలిసి ఉంటే ఇప్పుడు చూస్తున్నాం విజయ్ పరిస్థితి, 118 సీట్లు రానటువంటి పరిస్థితి. సింహంలాగా వచ్చినాడు ఒక్కడు, సీఎం కాకపోయినా ఇన్ని సీట్లు వచ్చినాయని లేదు కదా పాపం. ఇప్పుడు కలవాల్సి వస్తుంది కదా. అంటే మీ పార్టీ బీభత్సంగా ఎలివేషన్ ఇచ్చింది, సింహం సింగిల్ గా వచ్చింది, జగనన్న మాదిరి సింహం సింగిల్ గా వచ్చింది అని చెప్పేసి ఈ రోజు పాపం విజయ్ అక్కడ అవస్థలు పడుతున్నాడు కదా మేడం. ఒకటే వస్తాడు, అది గుర్తు పెట్టుకోండి ఎవరైనా. పాపం లేదు కదా ఇప్పుడు విజయ్కి. ఇప్పుడు మీరు భారీ ఎత్తున ఎలివేషన్స్ ఇచ్చారు విజయ్కి కూడా. ఏంటి అంటే మాలాగే సింహం సింగిల్ లాగా వచ్చింది, నీలాగా కలిసి రాలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద రకరకాలైనటువంటి విమర్శలు, మీమ్స్ అన్నీ చేశారు. బాగానే ఉంది. పాపం ఇప్పుడు కలవాల్సి వస్తుంది కదా, ఎన్నికల తర్వాత కలవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది కదా, మరి దానికేమంటారు మీరు? అవు సార్, ఇది ప్రజల కోసము, ప్రజా తీర్పు కోసం నేను ఒక్కరిని ప్రజలకు న్యాయం చేస్తానని వచ్చినాడు. ఇప్పుడు అవసరం బట్టి అతను వెళ్తానాడు. నీ తప్పేముంది? ప్రజలు కావాలా? మేమైతే పొత్తుకు పోతామని చెప్పలే, మా జగనన్న చెప్పలే, ఎవరు చెప్పలే. వాళ్ళు కలిసి ఉండమని ఇబ్బంది లే. 3 ప్రభుత్వాలు అంటే విజయ్ ప్రజల కోసం పొత్తుకెళ్తే ఓకే. ఒక్క నిమిషం ప్లీజ్. కాదు మేడం, విజయ్ ప్రజల కోసం పొత్తులు. ఒక్క నిమిషం మేడం. ఎస్ రాజేశ్వర రెడ్డి గారు. ఎస్ మేడం ఒకటి విజయ్ మాత్రం మేడం ఒక్క నిమిషం. నిజమైన నాయకులు ముందుకు రండి, ప్రజలకు న్యాయం చేయండి. రాజంపేటలో కూడా ఓకే సార్, రాజంపేట మళ్ళీ చూద్దాం కానీ రాష్ట్రం గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఒకటి మనకు విజయ్ ప్రజల కోసం